సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మీకు బైనాన్స్ స్మార్ట్ చైన్ అంటే స్మార్ట్ చైన్ వాలెట్లో మీకు మనీ ఎలా తెచ్చుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో ఈ వీడియోతో సింకప్ అనమాట. సో అది ఎలా ఏంటని చెప్తాను. ఏం లేదండి, మీరు ప్యాన్కేక్ స్వాప్లో ఎలా కాయిన్స్ని కొనాలి, ఎలా అమ్మాలి, ఈ రెండు కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేయబోతున్నాను. సో అసలు ఏంటి ఎలా అన్నది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత బ్రీఫ్గా మీకు ఫిజికల్గా కూడా చేసి చూపిస్తాను. ఏం లేదు, మీకు బైనాన్స్ స్మార్ట్ చైన్లో అమౌంట్ వచ్చేస్తే కనుక వాటితో మీరు బిలో 1 పైసా ఉండే కాయిన్స్ని, మీరు బెస్ట్ కాయిన్స్ని లాంగ్ టర్మ్కి చూస్ చేసుకొని మీరు ఇక్కడ స్వాపింగ్ చేయాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ కొనాలన్నా అమ్మాలన్నా కొంత ఫీజుని అన్నది పే చేయాలి. అలా మీరు ఫీజుని పే చేయాలంటే మీకు ఒక 500 రూపాయలు బిఎన్బి ఉందనుకోండి, దానిలో ఒక 100 రూపాయలు అలానే పక్కన పెట్టిండి. ఎందుకంటే 100, 150 రూపాయలు అలానే పక్కన పెట్టిండి. ఎందుకంటే ఒకవేళ అది రేట్ ఎక్కువ పెరిగినప్పుడు అమ్మాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ మీకు బిఎన్బి అన్నది అవసరం వస్తాయి. సో అలాంటప్పుడు మళ్ళీ 100 రూపాయలు 200 రూపాయలు మీరు చేయలేరు కదా, అలా స్వాపింగ్ చేయలేరు. ఈజీగా చేయవచ్చు, ఒక 5 to 10 మినిట్స్ వరకే కాకపోతే చేయవచ్చు. కాకపోతే అడ్వాన్స్గా మీరు ఎంతో కొంత అమౌంట్ పెట్టుకుంటే కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా మీరు ఈ రెండింటిని అయితే చేయగలుగుతారు. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థమైందా, కొనాలన్నా అమ్మాలన్నా ఛార్జెస్ అయితే పే చేయాలి ప్యాన్కేక్ స్వాప్లో. సో ఇప్పుడు మనం ప్యాన్కేక్ స్వాప్ అంటే ఏంటి, ఎలా, అసలు ఎందుకు దానిలో కొనాలి, వేరే దానిలో ఎందుకు దొరకో చెప్తాను క్లియర్గా. సో ఫస్ట్గా ప్యాన్కేక్ స్వాప్ అంటే ఏం లేదు, అది కూడా ఒక ఎక్స్చేంజే. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇండియన్ రూపీతో వేరే కాయిన్స్ని కొంటుంటాం. సో ఇట్లా అమ్మేసుకొని మళ్ళీ వేరే కాయిన్స్ని కొంటాం కదా. ఇక్కడ స్వాపింగ్ విషయానికి వచ్చేటప్పుడు ఎలా స్వాప్ అవుతుందంటే, మీ దగ్గర టీఆర్ఎక్స్ ఉంటే మీరు దాంతో బిఎన్బి కొనుక్కోవచ్చు, మీ దగ్గర బిఎన్బి ఉంటే మీరు దానిలో హార్ట్ బీట్ కాయిన్ కొనుక్కోవచ్చు, లేకుంటే ఏదైతే ప్యాన్కేక్ స్వాప్లో లిస్టింగ్ అయిన కాయిన్స్ ఉంటాయో వాటన్నిటిని మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ స్వాపింగ్ అయితే జరుగుతుంది, కానీ ఆ స్వాపింగ్కి ఎంతో కొంత ఛార్జెస్ అయితే వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నార్మల్గా ఫాసిట్ పేలో ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో వాళ్ళ ఛార్జెస్ ఏమి ఎక్స్ట్రా తీసుకోలేదు. టీఆర్ఎక్స్ టు BEP20కి ట్రాన్స్ఫర్ ఛార్జెస్ తీసుకోలేదు, గమనించారా? సో అలాంటిదే ఇది కూడా. సో ఇక్కడ ఏంటంటే కాకపోతే ఛార్జెస్ అయితే మనం పే చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ప్యాన్కేక్ కూడా ఎక్స్చేంజరే ప్యాన్కేక్ స్వాప్ అన్నది. దీనిలో ఏంటంటే బిలో 1 పైసా ఉన్న కాయిన్స్ బొచ్చుడు ఉంటాయి. వాటిలో ఒక బెస్ట్ కాయిన్స్ చూస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇప్పుడు ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదని మీకు ఫస్ట్గా ట్రస్ట్ వాలెట్లో బైనాన్స్ స్మార్ట్ చైన్ ఏదైతే ఉంటాయో బిఎన్బి, సో బిఎన్బి అయితే ఉండాలి. నాకు ఇక్కడ ఆల్రెడీ కొంత అమౌంట్ని వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు 1655 రూపీస్ అయితే బిఎన్బి అయితే ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్గా మనం ప్యాన్కేక్ స్వాప్లోకి వెళ్ళాలి. ప్యాన్కేక్ స్వాప్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, మీరు ఇక్కడ ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళాలి. ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ డియాప్స్ అని ఒకటి ఉంటుంది. ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళి డియాప్స్ దగ్గర సెర్చ్ బార్లో ప్యాన్కేక్ స్వాప్ PANE ఇక్కడ కింద రాసాను, మీరు కావాలంటే గమనించవచ్చు. ప్యాన్కేక్ స్వాప్ SWAP ప్యాన్కేక్ స్వాప్ అని సింపుల్గా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరు మొదటగా చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్గా మీరు మీ బిఎన్బి అంటే బిఎన్బి లింక్ చేసుకోవాలి. అది ఎలా చేయాలంటే, సో బైనాన్స్ స్మార్ట్ చైన్ లింక్ పైన ఇథీరియం ఐకాన్ ఉంది చూసారా, అక్కడ స్మార్ట్ చైన్ అని సింపుల్గా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మన అకౌంట్ అన్నది లాగిన్ అయిపోతుంది. ఇక్కడ ప్యాన్కేక్ స్వాప్లోకి వెళ్ళండి. ఒకవేళ అప్పటికి లాగిన్ అవ్వలేదనుకోండి, అన్లాక్ వాలెట్ అన్న ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నాకు ఆల్రెడీ పైన మీరు గమనించవచ్చు. సో మన ప్యాన్కేక్ స్వాప్ అనేది లాగిన్ అయిపోయింది. ఒక లాగౌట్ చేయాలి ఇక్కడ అంటే ఇక్కడ సింపుల్గా కనెక్ట్ అన్న ఒక ఆప్షన్ ఉంది చూసారా, మీరు లాగిన్ అవ్వండి, కనెక్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీటమాస్క్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ సెలెక్ట్ చేసుకోండి. ఇక నేను ట్రస్ట్ వాలెట్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను నా ప్యాన్కేక్ స్వాప్లో నా ట్రస్ట్ వాలెట్తో లాగిన్ అయిపోయాను. ఇప్పుడు మనం ట్రస్ట్ వాలెట్లో ఉన్న బిఎన్బిని యూజ్ చేసుకొని ఏదైనా ఎలా కొనాలి అన్నది ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఇప్పుడు ఏమైనా 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ట్రేడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ప్రీవియస్ ఏంటంటే ఎక్స్చేంజ్లో ఒకటే ఉండదు, కానీ ఇప్పుడు వర్షన్ 1 వర్షన్ 2 అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ వర్షన్ 1 అంటే V1 V2 అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో V1 వచ్చేటప్పుడు ఓల్డ్ వర్షన్ అండి. సో ఇందులో ఏంటంటే కొన్ని కాయిన్స్ ఇందులో సపోర్ట్ చేస్తాయి, కొన్ని కాయిన్స్ ఏంటి V2లో సపోర్ట్ చేస్తున్నాయి. సో ఏంటి ఎలా అన్న చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కాయిన్ కొనాలనుకుంటే మీరు ఏం చేస్తారు, సో ఫస్ట్గా ఆ కాయిన్ కాంట్రాక్ట్ అడ్రస్ని అయితే తీసుకుంటారు. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ హార్ట్ బీట్లో లిస్ట్ అయిన మంచి కాయిన్స్ ఏమున్నాయి, సేఫ్ మూన్ ఉంది. సో ఇప్పుడు నేను కాయిన్ గీకోలోకి వస్తాను, సేఫ్ మూన్ అని సెలెక్ట్ చేస్తాను. సో సేఫ్ మూన్ అని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే కాయిన్ ఉందో అది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసుకుంటే కాంట్రాక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దాన్ని కాపీ చేసుకోండి. కొన్ని ప్యాన్కేక్ స్వాప్లో ఉండవు, కొన్ని వేరే స్వాప్లో ఉంటాయి. వేరే స్వాప్లు అంటే ఇథీరియం ఫీజు, గ్యాస్ ఫీజులు చాలా హెవీగా ఉంటాయి. మీరు వాటిని అయితే నేను సజెస్ట్ చేయను. ఎవరైతే ప్యాన్కేక్లో స్వాప్ చేయాలనుకుంటున్నారో సింపుల్గా ఏం లేదు, అక్కడ కాయిన్ అడ్రస్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ కరెన్సీ వచ్చేటప్పుడు బిఎన్బి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సెకండ్ కరెన్సీ వచ్చేటప్పుడు సెలెక్ట్ కరెన్సీ అని ఉంది చూస్తారా, దీని దగ్గరికి రండి.
వచ్చిన తర్వాత ఆ అడ్రస్ని పేస్ట్ చేయండి. అడ్రస్ని పేస్ట్ చేస్తే ఇక్కడ కింద యాడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సింపుల్గా యాడ్ కొట్టేసేయండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్లిప్పేజ్ టూరెన్స్ మీరు 12% పెట్టుకోవాలని చెప్తున్నారు. కొన్ని కాయిన్స్ అయితే 12% పెట్టుకోవాలి, కొన్ని కాయిన్స్ అయితే 0 ఉన్నా పర్లేదు, 1% ఉన్నా పర్లేదు. సో ఇది ఎక్కడ ఇంపాక్ట్ పడుతుంది అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ బయ్యింగ్ గైడ్ వీడియో చేయడానికి కారణం కూడా ఇదే అనమాట. సో ఏం లేదండి, ఇక్కడ మనం స్వాప్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ మన దగ్గర ఎన్ని బిఎన్బీలు కొనాలనుకుంటున్నాం? 0.02 బిఎన్బితో నేను కొనాలనుకుంటున్నా సేఫ్ మూను. నేను అప్పుడు ఇవి కొనాలనుకుంటే నాకు ఎన్ని వస్తున్నాయి? 16,66,560 కాయిన్స్ వస్తున్నాయి. సో అలా అనుకుంటే తక్కువే కాయిన్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ ఫైనల్గా మీరు చూడండి, స్లిప్పేజ్ టూరెన్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనబడడం జరుగుతుంది 1% అని. వీళ్ళు ఏం చెప్పారు? మీరు 12% పెట్టాలని చెప్పి. సో ఇక్కడ మీరు ఒకవేళ 12% పెట్టారనుకోండి, మీకు ఎంత వస్తుందో మీరు గమనించవచ్చు. స్వాప్ చేసేటప్పుడు కింద చూడండి, ఇక్కడ మినిమం రిసీవ్డ్ వచ్చేటప్పటికి 14,93,000 మాత్రమే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ అరౌండ్ 2 lakhs కాయిన్స్ అన్నవి స్లిప్పేజ్ ఛార్జెస్ కింద పోతున్నాయి. కానీ ఈ స్లిప్పేజ్ అన్నది అసలు కొన్ని కాయిన్స్కి అయితే అవసరం లేదు. మీరు ఫస్ట్గా ట్రై చేయండి ఆ ఆప్షన్. అవ్వకపోతే కనుక స్వాపింగ్ అయితే చేయాలి. ఇక్కడ స్వాప్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ నేను ప్రజెంట్ 1 పెడతాను. 1 పెట్టేసి ఇచ్చేస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ 0.02 బిఎన్బిని అయితే సెలెక్ట్ చేసుకొని స్వాప్ని ప్రెస్ చేస్తాను. ఇక్కడ కనెక్ట్ స్వాప్ అని అడిగితే కనుక ఇన్సఫిషియెంట్ అవుట్పుట్ అనేసి వస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్గా మీరు చేంజ్ చేయాల్సింది స్లిప్ టోరెన్స్. లేదు అది అవసరం లేదనుకుంటే కనుక కింద కాయిన్స్ ఎన్ని వచ్చాయి? 16 lakhs అని కదా, అక్కడ 16 పెట్టండి, పక్కన 8 ఉంది కదా, అక్కడ 7 పెట్టండి. జస్ట్ స్టార్టింగ్లో 3 digitsలో ఒక 1 మైనస్ చేయండి, సరిపోతుంది. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ స్వాప్ కొడదాం. ఇప్పుడు మీరు చూడవచ్చు, యాక్సెప్ట్ చేసేసి సింపుల్గా కన్ఫర్మ్ స్వాప్ కొడితే కనుక ఇక్కడ మీకు స్వాపింగ్కి అమౌంట్ పే చేయమంటుంది. నేను ఎన్ని రూపాయల వర్త్ తీసుకుంటున్నా? 922 రూపీస్ బిఎన్బి పే చేస్తున్నాను. దానికి 181 రూపీస్ అయితే సర్వీస్ ఛార్జెస్ కింద తీసుకుంటున్నారు. కొన్నిటికైతే హైగా సర్వీస్ ఛార్జెస్ అయితే ఉంటాయి, కొన్నికి అసలు సర్వీస్ ఛార్జెస్ అనేది చాలా లీస్ట్లో ఉంటాయి. సో మనం బిఎన్బి వర్త్ ఎంత వస్తాయి అంటే, మనం ఏదైతే సేఫ్ మూన్ కొంటున్నామో ఆ కాయిన్ వర్త్ ఎన్ని వస్తాయి అంటే ఇక్కడ 920 రూపీస్ వర్తే వస్తాయి. కానీ మిగతా ఏదైతే 181 రూపీస్ ఉందో ఈ సర్వీస్ ఛార్జెస్ కింద పోతున్నాయి అనమాట. సో ఇట్లేంటంటే ఈ కాయిన్ ఈరోజు వాల్యూ తక్కువ, ఫ్యూచర్లో మంచి మంచి వాల్యూస్ వెళ్తాయి. ఒకవేళ ఎలానే మీరు కాయిన్ కొనాలనుకుంటే మీరు అలా కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు మీరు ఒక కాయిన్ కొన్నారు కదా, సో ఆ కాయిన్ ఎక్కడైతే కాంట్రాక్ట్ అడ్రస్ దొరుకుతుందో అదే కాంట్రాక్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ ట్రస్ట్ వాలెట్లో యాడ్ చేసి మీరు చూసుకోవచ్చు ఆ ప్రైజెస్ని. ఎలా చేయాలి, ఏం చేయాలో చెప్తాను, పూర్తిగా వినండి. ఏదైనా ట్రస్ట్ వాలెట్లో వాలెట్ అని ఉంది కదా, అక్కడే మీకు పైన సెట్టింగ్స్ ఐకాన్ లాగా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే మీరు కాపీ చేసిన అడ్రస్ ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ పక్కన ఎనేబుల్ సింబల్ ఉంది చూసారా, దాన్ని ఎంటర్ చేసుకోండి. సో ఇలా ఎంటర్ చేస్తే చాలు మీ ఆ టోకెన్ అనేది యాడ్ అయిపోతుంది. దాని తర్వాత ఆ టోకెన్ ప్రైస్ ఎంత ఉంది, ఏముంది అన్నది హోమ్ పేజ్లో తెలుస్తాయి. కొన్ని అయితే వెంటనే కొన్ని ఒక 1 or 2 months అయితే టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసి దాని తర్వాత మన కాయిన్ వాల్యూస్ని అయితే ఇలా మీరు డైరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు అండ్ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు వాటి వాల్యూస్ ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఇకపోతే ఇప్పుడు నేను ఒక కాయిన్ కొనేసాను, అంటే సేఫ్ మూన్ని ఎంత పెట్టాను? 1200 పెట్టి కొనేసాను. ఇప్పుడు నాకు మంచి ప్రైస్ వచ్చింది అది. ఇప్పుడు నేను దాన్ని అమ్మాలంటే ఏం చేయాలి? ఏం లేదు, మళ్ళీ ట్రస్ట్ వాలెట్లోకి రండి. ఇక్కడ ఏంటంటే మీరు గమనించుకుంటే సేఫ్ మూన్ అనేది వర్షన్ 2లో పనిచేసింది. వర్షన్ 1లో వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని కాయిన్స్ అక్కడ పనిచేస్తాయి, కొన్ని కాయిన్స్ ఇక్కడ పనిచేస్తాయి. ఒకవేళ ఇక్కడ మీకు కరెక్ట్ ప్రైస్ చూపించలేదనుకోండి, వర్షన్ 1లో వెళ్ళి చూడండి, అంటే V1 V2 అని కింద ఉంది కదా ఓల్డ్ అని. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నా దగ్గర సేఫ్ మూన్ ఉన్నాయి. సో నేను ఇప్పుడే చేయాలి. ఒకవేళ దీన్ని విత్డ్రా చేయాలంటే ఏముంది? ఫస్ట్ ఇప్పుడు వరకు మీకు డిపాజిట్ ప్రాసెస్ అంటే బయ్యింగ్ ప్రాసెస్ చెప్పేశాను. ఇప్పుడు ప్యాన్కేక్ స్వాప్లో ఎలా అమ్మాలన్నదని చెప్తాను. సో ఇప్పుడు సేఫ్ మూన్ ప్లేస్లో మీరు ఏదైనా కొనుక్కోవచ్చండి. నేను లైక్ ఎగ్జాంపుల్ కోసం ఆ కాయిన్ చెప్పాను, కానీ ఆ కాయిన్ మీకు కొనమని కాదు. సో అది మీ ఇష్టం, అది మీరు కొనాలా వద్దన్నది మీ డెసిషన్ పర్ఫెక్ట్లీ చెప్పాలంటే. సో ఏం లేదు, ట్రస్ట్ వాలెట్ యాప్ ఓపెన్ చేసుకొని డి యాప్స్లోకి రండి. సెర్చ్ బార్లో లేకుంటే ఆల్రెడీ మీకు హిస్టరీలో ఉంటే కనుక ప్యాన్కేక్ స్వాప్లో వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఫస్ట్గా ఇక్కడ సెలెక్ట్ కరెన్సీ అని అడుగుతుంది సెకండ్ ఆప్షన్ దగ్గర. ఇక్కడ మీరు ఏ కాయిన్ మీ దగ్గర ఉంది. సో ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర నేనేం కొన్నాను? సేఫ్ మూన్ అన్నాను కదా, సేఫ్ మూన్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసి ఐ అండర్స్టాండ్ పెట్టి కంటిన్యూ ప్రెస్ చేద్దాం. సింపుల్గా ఇలా ప్రెస్ చేయండి. అంటే ఆపోజిట్ పెట్టాలి. ఇంతకుముందు ఏం పెట్టాం? పైన బిఎన్బి ఉంది, కింద ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్ కొనుక్కున్నాం కదా. ఇప్పుడు అమ్మాలంటే ఏం చేయాలి? ఫస్ట్గా మనకి ఏదైతే సేఫ్ మూన్ ఉందో దాన్ని మనం అప్లో పెట్టాలి. అంటే సేఫ్ మూన్ నుండి ఇప్పుడు బైనాన్స్ స్మార్ట్ చైన్లోకి మార్చుకుంటున్నాం. సో సింపుల్గా ఏం లేదు, మ్యాక్స్ కొట్టండి.
మ్యాక్స్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే 4.03 BNB వస్తుంది. అరౌండ్ ఇది మనకి 2 lakhs దగ్గర అరౌండ్ ఉంది ప్రెజెంట్ అయితే పడుతుంది. ఎందుకంటే నేను చాలా తక్కువ ఉన్నప్పుడు పెట్టాను సేఫ్ మూన్ అనేది, అందుకని నాకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. సింపుల్గా ఏం లేదు, అప్రూవ్ కొట్టండి. అప్రూవ్ కొట్టేస్తే చాలు. సో ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, ఇక్కడ సమ్ ఆఫ్ 11 రూపీస్ అంత సర్వీస్ ఛార్జెస్ కింద తీసుకుంటుంది. సెకండ్ స్వాప్ అని కొట్టారనుకోండి, ఆ అమౌంట్ మొత్తం స్వాప్ అయిపోతుంది. ఒకవేళ స్వాప్ అయిందంటే కనుక మీకు ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి మీకు డైరెక్ట్గా BNBలోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీరు కొన్న తర్వాత ప్రాఫిట్స్ వచ్చి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఏం చేశారు, సేఫ్ మూన్ని మీరు BNB బైనాన్స్ స్మార్ట్ చైన్లోకి మార్చేశారు. మార్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమవుతుంది, మీకు BNBలోకి డబ్బులు వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు స్వాప్ చేసేస్తే వెంటనే స్వాప్ అయిపోతుంది, మీ డబ్బులు అన్న BNBలోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు BNB ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్గా సెండ్ చేసేసేయాలి. అంటే ఇక్కడ డిపాజిట్ చేయడం అంటే కొనడానికి ఏం చేశారు మీరు ఫాసిట్ నెట్ నుంచి ఆ ప్రాసెస్ మొత్తం ఎట్లా BNB కొన్నారో ఇప్పుడు విత్డ్రా చేయాలని అంతే. మీ దగ్గర ఏదైతే కాయిన్ ఉందో దాన్ని BNBలోకి స్వాప్ చేశారు. మీ దగ్గర వచ్చిన BNBని డైరెక్ట్గా బైనాన్స్ స్మార్ట్ చైన్లోకి విత్డ్రా చేసుకొని అక్కడ నుంచి వేరే కాయిన్ కొనేసి వ్యాజిరెక్స్లో కానీ జెప్పేలోకి కానీ లేకుంటే క్రిప్టో కానీ లేకుంటే వేరే ఏది చాలా రకాల కాయిన్ స్విచ్లో కానీ విత్డ్రా చేసుకొని ఆ విత్డ్రా అమౌంట్ని మీరు అక్కడ సెల్ చేసేసి మీరు డైరెక్ట్ బ్యాంక్కి అయితే విత్డ్రాని అయితే చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. నేను సెండ్ అని కొట్టండి. కొట్టేసిన తర్వాత మీరు ఇక్కడ ఫాసిట్ నెట్కి పే చేసి TRX కొనేసి మళ్ళీ అక్కడ నుంచి విత్డ్రా కూడా చేసుకోవచ్చు TRXని. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బైనాన్స్ యూజ్ చేసుకొని, ఇంకోటి ఏం లేదు ఫాసిట్ పే ఉంది కదా, ఫాసిట్ పేకి ట్రాన్స్ఫర్ చేసుకొని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా ప్రాసెస్ అయితే పెద్ద కష్టం కాదండి. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్, మీకు డిపాజిట్ ప్రాసెస్ తెలిసింది అంటే BNB ఇక్కడ పంపించడం తెలిసిందే అంటే విత్డ్రా కూడా సేమ్ ప్రాసెస్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఎలా కొన్నారు ఎలా అమ్ముతున్నారు అన్న చెప్తాం. సో ఫస్ట్గా కొన్ని కాయిన్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ ఏంటంటే ప్యాన్కేక్ స్వాప్లో లిస్టింగ్లో ఉంటాయి. ప్యాన్కేక్ స్వాప్లో కొనాలంటే బైనాన్స్ స్మార్ట్ చైన్లో డబ్బులు ఉండాలి. అవి రావాలంటే ఫాసిట్ పేని యూజ్ చేసుకొని లేదంటే బైనాన్స్ యూజ్ చేసుకొని మనం యాడ్ చేసేస్తాం. యాడ్ చేసిన తర్వాత వాటితో మనం ఎలా స్వాప్ చేయాలి. సో ఫస్ట్గా DApp సెక్షన్లోకి వెళ్ళాలి, ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్గా మనం చేయాల్సిన పని ఏంటి, పైన ఈథీరియం ఐకాన్ సెలెక్ట్ చేసుకొని BNB అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ని కనెక్ట్ చేసుకొని దాని తర్వాత మన ట్రస్ట్ వాలెట్ అకౌంట్ని అంటే లాగిన్ చేయాలి. లాగిన్ అంటే కనెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ ట్రస్ట్ వాలెట్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం బైనాన్స్ స్మార్ట్ చైన్తో లింక్అప్ చేస్తాం మన ట్రస్ట్ వాలెట్ని. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఏదైతే కాయిన్ కావాలో అది ఫస్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్లో కానీ లేకుంటే కాయిన్ గీకోలో కానీ వాటి కాంట్రాక్ట్ అడ్రస్లు దొరుకుతాయి. సో కొన్ని కాయిన్స్ అయితే ప్యాన్కేక్ స్వాప్లో లిస్టింగ్ అవ్వవు, మీకు అన్ని కాయిన్స్ దొరకవు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు కాయిన్ గీకోలో దొరకలేదు అనుకోండి, కాయిన్ మార్కెట్ క్యాప్ ఉంది కదా దానిలో వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు అక్కడ కాంట్రాక్ట్ అడ్రస్లు అనేవి ఉంటాయి. సో వాటిని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి సో ఫస్ట్ ప్లేస్లో మీరు ఏం అంటే దేని నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని BNB. సో ఫస్ట్ ప్లేస్లో BNB, సెకండ్ వచ్చే కరెన్సీ అని ఉంటుంది కదా, కరెన్సీ దగ్గర మీకు ఇక్కడ ఏ కాయిన్ కావాలో ఆ కాంట్రాక్ట్ అడ్రస్ని పేస్ట్ చేసి సింపుల్గా యాడ్ అని ప్రెస్ చేయండి. యాడ్ అని ప్రెస్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎన్ని BNB పెట్టుకోవాలనుకుంటారో అది ఎంటర్ చేసుకొని 100% సెలెక్ట్ చేయండి. సో చాలామందికి ఏంటంటే వర్షన్ 1లో ఇన్సఫిషియంట్ లిక్విడిటీ అనేసి ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే V2లో ఎర్రర్ వస్తే V1కి వెళ్ళిపోండి. V1లో ఎర్రర్ వస్తే V2కి వచ్చేసండి. కింద ఆప్షన్స్ ఉంటాయి, మీరు అవి సెలెక్ట్ చేసుకొని సింపుల్గా వాటిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే కాయిన్ కావాలో వాటిని సెలెక్ట్ చేసుకొని ఎంతైతే BNB పే చేసేసి ఇక్కడ ఏంటంటే కొంత ట్రాన్స్ఫర్ ఫీజు అనేది మనం పే చేయాలి. అది మనం BNB నుంచి కట్ అవుతే ఫీని పే చేసేసేయండి. పే చేసేస్తే మీరు కాయిన్స్ని అయితే కొనేసి అక్కడే ట్రస్ట్ వాలెట్లో స్టోర్ చేసుకోవాలి. సో ట్రస్ట్ వాలెట్లో స్టోర్ చేయడం పెద్ద వింత కాదు. ఏదైతే కాంట్రాక్ట్ అడ్రస్ని తీసుకున్నారో స్టార్టింగ్లోనే అది అక్కడ యాడ్ చేసుకో. సో మనం ఇక కాయిన్స్ని ఇవన్నీ చూస్ చేసుకున్న అంటే సెలెక్ట్ చేసి ప్రైజెస్ చెక్ చేసుకుంటూ ఉంటాం ట్రస్ట్ వాలెట్లో యాడ్ చేసి. సో ఇప్పుడు మనం బయింగ్ ప్రాసెస్ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం వాటిని అమ్మి ఆ డబ్బుని బ్యాంక్ వరకు చేర్చాలంటే ఎలా అన్నది ఒక ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం క్లియర్గా వినండి. ఏం లేదండి, ఫస్ట్గా మీరు ఏం చేస్తారు, ఏదైతే ప్రాసెస్ చేస్తారో దాన్ని ఇప్పుడు ఆపోజిట్ చేయాలి, అంతే తేడా. ఏం లేదు, ప్యాన్కేక్ స్వాప్లోకి వెళ్ళిన తర్వాత మీరు పైన ఏదైతే కరెన్సీ అమ్మాలనుకున్నారో, ఇప్పుడు నేను సేఫ్ మూన్ అమ్మాలనుకున్నాను కదా అది పైన ఉండాలి. కింద కరెన్సీ ఏదైతే ఉందో అది నేను BNBలోకి మార్చాలనుకున్నాను కదా BNB కింద ఉండాలి. అర్థమైందా? సో పైన మనం సేఫ్ మూన్ పెట్టుకుంటాను, కింద BNB పెట్టుకుంటాను. వాటిని ఏదైతే సేఫ్ మూన్ ఉందో వాటిని అమ్మేయాలి. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే కనుక అక్కడ మీరు ఏం చేయాలి, స్లిప్పేజ్ స్టోరేజ్ని ఎడిట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని ఏదైనా ఎర్రర్స్ వస్తే కనుక ఈ స్లిప్పేజ్ స్టోరేజ్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి అంటే 1%, 2%,
3%. ఒకవేళ ఎర్రర్ వస్తున్న కొద్ది ఒక్కొక్క పర్సెంట్ పెంచుకుంటూ పోండి. ఎందుకంటే డైరెక్ట్గా 15-20 పెట్టివద్దు. ఎందుకంటే మీకు లాసెస్ వస్తాయి, వాళ్ళు అంత పర్సెంట్ ఛార్జెస్ తీసేసుకుంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్లిప్ అండ్ స్టోరేజ్ అంటే ఏంటంటే ఛార్జెస్ అన్నట్టు ఈజీగా చెప్పాలంటే. సో వాటిని ఇచ్చేసుకొని ఇప్పుడు నేను సేఫ్ మూడ్ నుంచి బైనాన్స్కి ట్రాన్స్ఫర్ అంటే బైనాన్స్ స్వాప్ చేస్తాను. స్వాప్ చేసిన తర్వాత కొంత ఛార్జెస్ అయితే మనం పే చేయాలి, వాటిని పే చేసేస్తాం. పే చేసిన తర్వాత ఇప్పుడు నాకు బైనాన్స్ BNBలో మనకి డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఇందులో ట్రస్ట్ వాలెట్లో BNB స్మార్ట్ చైన్లో డబ్బులు ఉంటాయి. వాటిని ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం? 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫాసిట్ పే, 2 బైనాన్స్ స్మార్ట్ చైన్ అఫీషియల్ యాప్ ఉంది కదా దానికి ట్రాన్స్ఫర్ చేయడం. సో ఒకవేళ మీరు ఫాసిట్ పే చేయాలనుకుంటే కనుక ఫాసిట్ పేలో BEP20 అడ్రస్ ఉంది కదా దానికి డిపాజిట్ అంటే ఇక్కడ నుంచి విత్డ్రా చేస్తే దానికి వెళ్ళిపోతాయి. సెండ్ చేస్తే అక్కడ నుంచి ఏం చేస్తారంటే అక్కడ ఏదైతే TRX కాయిన్ కొంటారో TRX కాయిన్ కొనేసేయండి. అంటే స్వాప్ చేయండి. మీకు ఇప్పుడే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఎలా స్వాప్ చేయాలి. సో ఏం లేదు, ఫస్ట్ కరెన్సీ దగ్గర ఏం చేసుకుంటారంటే ఇక్కడ BNB పెట్టుకుంటారు, BNB BEP20. సెకండ్ అడ్రస్ దగ్గర TRX కొనుక్కుంటారు, కొనుక్కొని స్వాప్ చేసేసేయండి. స్వాప్ చేసిన తర్వాత మీకు వచ్చిన TRX ఏవైతే ఉన్నాయో మీరు వాటిని ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు వ్యాజిరెక్స్కి కానీ లేకుంటే జప్పేలోకి కానీ లేకుంటే ఇందులో అంటే అందులోకి విత్డ్రా చేసుకోండి. అక్కడ ఏదైతే TRX వస్తాయో వాటిని ఇండియన్ రూపీలో అమ్మేసేయండి. అమ్మేసేసి డైరెక్ట్గా ఇండియన్ రూపీని విత్డ్రా అయితే చేసేసుకోండి. సో ఈ వీడియోలో మీకు ఒక బిలో 1 రూపీ బిలో 1 పైసా ఉన్న టోకెన్స్ ఎలా కొనాలో ప్యాన్కేక్ స్వాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. సో మీకు ఫ్యూచర్ వీడియోస్లో వాటి కోసం అయితే నేను ఇన్ డీటెయిల్స్గా అయితే వీడియోస్ అయితే చేస్తాను. సో వీడియో అర్థం కాకపోయింది మళ్ళీ రెండోసారి చూడండి, చాలా క్లియర్ కట్ నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా అందుతుంది. సో ఇది ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని వస్తే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.